వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలి అనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అనేక రాజకీయ వ్యూహాలని అమలు చేస్తూ వస్తోంది. అయితే ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న ఒక ప్రచారం, ఇట్స్ ప్రచారం మాత్రమే తప్ప ఇంకోటి కాదు. ఈ ప్రచారం కాషాయ శిబిరంలోనే చర్చకి దారితీస్తోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఇలాంటి నాయకులని ఈ నాయకులని భవిష్యత్తులో ఆకర్షించి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఢిల్లీ పెద్దల దగ్గర ఉంది అనేటువంటి వార్తలు ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్నాయి. ప్రచారం మాత్రమే సుమా, ఇది వాస్తవం కాదు ప్రస్తుతానికి. ఎందుకంటే మాట్లాడొచ్చు, గాలి కబుర్లు ఎన్నైనా ఎవరైనా చెప్పచ్చు, చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాగే ఇది కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి హరీష్ రావు మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం, మేబీ పార్టీలు వేరే ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఇప్పుడు ఈయన కాంగ్రెస్లో ఉన్న, ఆయనేమో బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తి అనేది ఎలాగో ఉంటుంది. ఆయన అధికారంలోకి రావాలనుకుంటాడు అని చెప్పి అటు హరీష్ రావు, లేదంటే ప్రస్తుతం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఆయనకి సొంత పార్టీలోనే కాస్త అడ్డంకులు ఎదురవుతూ వస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి వచ్చే నాటికల్లా కనీసం భవిష్యత్తులో ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని పార్టీలోకి తీసుకొని ఆకర్షించి తద్వారా బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు పెద్దలు అని ఒక ప్రచారం బయట వినిపిస్తుంది. చాలామంది మాట్లాడుతూనే వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బట్ ఇదంతా కూడా ఏంటంటే ప్రస్తుతానికి 100% ఇది గాలి వార్తలాగే భావించాలి, కానీ ఒక అజంప్షన్ మాత్రమే, ఒక ఊహాగానం లాంటిది మాత్రమే, ఇలా జరగచ్చేమో అనేటువంటిది. అయితే వీళ్ళిద్దరి వైపు చూస్తే మరి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు అసలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎలా ఉంది పరిస్థితి అన్న దగ్గర, మరి తెలంగాణలో పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా నిర్మించినటువంటి నాయకులు ఉన్నప్పుడు ఇతర పార్టీల కోసం ఎందుకు ఎదురు చూడాలి అన్న ప్రశ్న కూడా, అసలు వాళ్ళిద్దరి గురించి ఎందుకు ఆలోచించడం, ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎందుకని చెప్పి బీజేపీ పట్టుకోలేకపోతుంది, ఎందుకని వాళ్ళ వెనకాల నడవలేకపోతుంది, వాళ్ళతో పాటు నడవలేకపోతుంది అధినాయకత్వం అనేది ఒక ప్రశ్న ఇక్కడ చాలా వస్తుంది. ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవాలి. తెలంగాణ బీజేపీకి సంబంధించి సీనియర్లు, కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నప్పుడు, కిషన్ రెడ్డి కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు, సరే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, దాని తర్వాత కిషన్ రెడ్డి గారు విభజిత రాష్ట్రంలో పనిచేశారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి నాయకత్వం, అలాగే బండి సంజయ్ నాయకత్వం, ఈ ఇద్దరిది కూడా ఇక్కడ చూడాల్సి వస్తుంది. కిషన్ రెడ్డి చాలా సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్న నాయకుడు. అయితే ఆయన శైలి చాలా సంస్థాగత సమన్వయ రాజకీయాలకే, అంటే డిఫెన్సివ్ మోడ్లోనే ఉంది. కానీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రజా సంగ్రామ యాత్రలు, దూకుడు రాజకీయాలు, హిందుత్వ ఎజెండా, క్షేత్రస్థాయి ఉద్యమాలతో బీజేపీని 3వ స్థానంలో ఉన్న పార్టీ నుంచి ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా బండి సంజయ్ అక్కడ ఖచ్చితంగా నిలబెట్టగలిగారు. దానికి దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆ ప్రభావానికి ప్రత్యక్ష ఉదాహరణలుగా, రిజల్ట్స్గా నిలిచాయి. సో అసెంబ్లీ ఎన్నికలకి ముందు భారతీయ జనతా పార్టీ చాలా ఊపు మీద ఉన్నటువంటి సమయంలో బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి మళ్ళీ కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదంగా పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం తర్వాత బీజేపీపై ఉన్నటువంటి ప్రజా ఉత్సాహం తగ్గడమే కాకుండా బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు కూడా మళ్ళింది. బీజేపీ అధికారానికి ప్రత్యామ్నాయం అనే భావన బలహీనపడడంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా దీనివల్ల భారీ లాభం చేకూరింది. ఇక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ని చేర్చుకోవడం ద్వారా బీజేపీకి కొంత రాజకీయ బలం పెరిగింది. అయితే పార్టీ సొంత నాయకత్వాన్ని ముందుకు తేవడం కంటే వలస నేతలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం క్షేత్రస్థాయి కార్యకర్తల్లో అసంతృప్తిని పెంచడం జరిగింది. ఇప్పుడు కూడా ఇతర పార్టీల ప్రముఖ నేతల మీద ఆధారపడడం కన్నా సొంతంగా ఎదిగినటువంటి నాయకుల్ని నమ్ముకోవాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలంగా వినిపిస్తోంది. బండి సంజయ్ బలం కేవలం రాజకీయ దూకుళ్లోనే కాదు, ఆయన వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ యువత వరకు విస్తరించిన గుర్తింపు ఆయనకుంది. హిందుత్వ భావజాలాన్ని క్షేత్రస్థాయిల్లో కూడా తీసుకెళ్లగల సామర్థ్యం, ప్రత్యర్థులపై దూకుడుగా పోరాడే స్వభావం, ప్రజల్లో ప్రత్యామ్నాయ నాయకుడిగా ఏర్పడినటువంటి ఇమేజ్ ఆయన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఆయన కనుక పూర్తి స్వేచ్ఛ ఇచ్చి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తే తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి కొత్త అవకాశాలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది అనేది చాలామంది భావిస్తున్నారు.
కానీ దక్షిణాది రాజకీయాల్లో స్థానిక నాయకత్వానికి ఉన్న ప్రాధాన్యతని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతోంది అనేటువంటి విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి నాయకులు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను ఆశించవచ్చు, అందించవచ్చు కూడా. కానీ పార్టీ భావజాలాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేది, కార్యకర్తల్ని ఉత్తేజపరిచేది, ఓటర్లలో నమ్మకం పెంచేది మాత్రం ఖచ్చితంగా స్థానిక నాయకత్వమే. తెలంగాణలో కమలం వికసించాలి అంటే వలస రాజకీయాలపై ఆధారపడటమా లేక సొంతంగా ఎదిగిన నాయకత్వాన్ని నమ్ముకోవడమా అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలే. ఎందుకంటే తెలంగాణ బీజేపీ భవిష్యత్తుగా కొత్త నాయకులను వెతకడంలో లేదు, ఉన్న నాయకుల్ని ఎంతగా నమ్ముతారు అన్న దాని మీదే ఆధారపడి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, మళ్ళీ బండి సంజయ్ దూకుడు వైపు మొగ్గు చూపుతుందా లేదా వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.